చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేస్తే రుచి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకసారి ఇలా చేసి చూడండి. కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు, చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం కలిపి పక్కన పెట్టుకోండి. ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటో మిక్సీ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోండి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆ పేస్ట్ కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోండి. అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి నూనె పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మసాలా అంతా చేపకు బాగా పట్టేలా కలుపుకోండి. తర్వాత కొంచెం చింతపండు వేసి సరిపడే నీళ్లు పోసి చేప ఉడికే వరకు మరిగించుకోండి. చూసారా, ఆయిల్ కొంచెం బాగా చుట్టూ తేలింది కదా. ఈ టైంలో ఇప్పుడు ఈ పులుసుకి అదిరిపోయే టేస్ట్ వచ్చేలా పుల్లటి మామిడికాయ ముక్కలు వేసి మరి కాసేపు ఉడికించుకోండి. కూర కొంచెం దగ్గర పడింది కదా, ఇందులో చేపలు తీపి బాగా ఉడికిన తర్వాత ముక్కలను పులుసు నుంచి పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేస్తే చేపలకు మంచి టేస్ట్ వస్తుంది. అది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, ఈ వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ చేపల పులుసు ఉంటే చాలు, అన్నం మొత్తం తినేయచ్చు. నేను ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా ఇదే స్టైల్లో చేస్తాను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వంటల కోసం ఇంట్లో స్నేహ ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.